జానారెడ్డి గారికి, డాక్టర్ నారాయణ గారికి, కూనంనేని సాంబశివరావు గారికి, బోయినపల్లి వినోద్ కుమార్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, మిత్రులు భాష్యం యాదగిరి గారు, మీ అందరికీ కూడా పేరు పేరున వందనం. రావి నారాయణ రెడ్డి గారికి తెలంగాణ చరిత్ర వారి చుట్టూ అల్లుకొని ఉంటుంది కొంతకాలం పాటు. 1930ల నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి హరిజనోద్ధరణకి ఉద్యమంలో సంస్కరణ ఉద్యమంగా మొదలుపెట్టి ప్రయాణం కాంగ్రెస్ పార్టీ సంస్థాపనలో పాత్ర పోషించి అది ముందుకు సాగనప్పుడు తర్వాత ఆయన అంతకంటే ఒక మెరుగైన మార్గాన్ని ఎంచుకొని కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన సభ్యుడై ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని నడిపించారు. ఆయన నడిపించిన ఉద్యమాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఏకకాలంలో ఈ ప్రజాస్వామ్య ఉద్యమం అది ఏకకాలంలో దానికి రెండు పార్శ్వాలు ఉన్నాయి. అప్పుడు హైదరాబాద్లో రెండు ఉద్యమాలు సాగుతున్నాయి. ఒకవైపేమో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆధ్వర్యంలో ప్రధానంగా సాగుతున్నటువంటి ఉద్యమమేమో అది రాజకీయ విముక్తిని కోరుకున్నది. ఆంధ్ర మహాసభ రావినారాయణ రెడ్డి గారి నేతృత్వంలో రాజకీయ విముక్తితో పాటు సామాజిక ఆర్థిక విముక్తి కూడా జరగాలని కోరుకున్నది. అది చాలా కీలకమైనటువంటి తేడా. ఏకకాలంలో సామాజిక సమానత్వము, రాజకీయ స్వేచ్ఛ, అదేవిధంగా ఆర్థిక సమానత్వం కూడా రావాలని వారు కోరుకున్నారు. ఆ ఉద్యమాలన్నీ ఏకకాలంలో సాగితే తప్ప హైదరాబాద్ సంస్థానంలో ప్రజాస్వామ్యం నిలబడదు అనేది గ్రహించి ఆ పోరాటాన్ని నడిపించారు. చాలా ఉధృతమైనటువంటి ఆ పోరాట ఫలితంగా నిజాం గద్దె దిగిండు. కానీ నిజాం గద్దె దిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా ఆశించిన విధంగా ముందుకు సాగలేదు. అప్పుడు ఏం జరిగింది అనేది విషయంలో కూడా చాలా చర్చ రావినారాయణ రెడ్డి గారి కేంద్రంగానే జరగవలసి ఉంది. కానీ ఆ విషయాల మీద ఎక్కువ సమాచారం బయటికి తేలేకపోయింది. చాలా సమాచారం రావాల్సిన అవసరం ఉంది. సాయుధ పోరాట విరమణ తర్వాత ఆయన చేసిన ప్రతిపాదన ఏమిటంటే, మనం ప్రభుత్వంతో చర్చలు జరిపి ఇప్పుడు ఒక సంస్కరణకు సామాజిక ఆర్థిక రంగాల్లో మార్పుల కోసం పూనుకుందాం అనేది వారి ప్రతిపాదన. ఆ ప్రతిపాదన ముందుకు సాగి ఉంటే ఎట్లా ఉండేది అనేది ఇప్పటికీ కూడా ఊహించవలసినటువంటి ఊహకదనటువంటి విషయమే. అది ఒక భాగము అట్లాగే మిగిలిపోయింది. అదేవిధంగా ఒక చర్చల ద్వారా హైదరాబాద్ విలీనం జరిగి ఉంటే అది ఇంకొక భాగంగా ఉండేది. కానీ అటు ఇటు కాక ఆ హైదరాబాద్ చరిత్ర అనేది ఒక రూపం అనేది సంపూర్ణంగా నా దృష్టిలోనైతే ఒక వక్రగతిని ముందుకు సాగింది. దానివల్ల జరిగినటువంటి పరిణామాలు తర్వాత సమాజం మీద కూడా చాలా దాని ప్రభావం చూపాయి. అది అలా ఉండగా తర్వాత గెలిచినటువంటి ఎన్నికల్లో రావినారాయణ రెడ్డి గారు పార్లమెంట్కి వెళ్ళారు, అసెంబ్లీలో కూడా గెలిచారు. ఇవన్నీ కూడా రాజకీయ జీవితంలో జరిగిన మళ్ళీ పదవి వదిలిపెట్టి ఆయన ఇక తాను కేవలం ఒక సామాజిక కార్యకర్తగా మాత్రమే కొనసాగారు. అంటే చాలా కీలకం ఏంటంటే తెలంగాణలో ఏ ఉద్యమం జరిగినా ఏకకాలంలో సామాజిక ఆర్థిక సమానత్వాన్ని కోరుకున్నాయి, రాజకీయ సమానత్వాన్ని కోరుకున్నాయి. అవి ఒక పరిపుష్టత, ప్రజాస్వామ్యానికి పరిపుష్టతను చేకూర్చగలుగుతాయి. ఆ పరిపుష్టత చేకూర్చగలిగేటువంటి రీతిలో ఒక ప్రయత్నం అనేది సాగవలసిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా తెలంగాణలో అది కీలకం. ఏకకాలంలో ఈ ప్రయత్నాలన్నీ కూడా సమాంతరంగా సాగుతూనే ఉండాలి. అవి సమాంతరంగా సాగకపోతే మనం ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఎదగటం, మార్పులు సాధించడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని ఆంధ్ర మహాసభ కానీ ఆ తర్వాత జరిగిన సాయుధ పోరాటం నుంచి కానీ చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళటి అవసరం ఏంటంటే, అప్పుడు చేసిన వాళ్ళ జీవితానికి సంబంధించిన చాలా ఘట్టాలు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు చదివినాం. కానీ ఇప్పుడు యువతకు అవి అందుబాటులో లేవు. వాటిని చాలా చిన్న చిన్న పుస్తకాలుగా అందుబాటులోకి తేవటం చాలా అవసరం. మరి ఆనాటి పరిస్థితుల్లో రావినారాయణ రెడ్డి గారు నాయకునిగా ఇట్లా ఎదిగారు.
ఒక సందర్భంలో చెన్నారెడ్డి గారు కూడా సుదీర్ఘంగా రావినారాయణ రెడ్డి గారితో చర్చలు జరిపారు, సుందరయ్య గారితో కూడా చర్చలు జరిపారు. ఎందుకు మరి మనం కాంగ్రెస్లో ఉన్నాం కదా, ఇవన్నీ ఎందుకు అంటే అన్ని సిద్ధాంతాలు తెలుసుకుంటే తప్ప మన తోవ మనం నిర్ణయించుకోలేమని చెన్నారెడ్డి గారు ఆ రోజు ఆయన ఆలోచన. అంటే ఇన్ని రాజకీయాలు అంతటి కష్టకాలంలో కూడా రాజకీయాలను వాళ్ళు ఎట్లా నిలబెట్టారు, ఆ రాజకీయాలను ఎట్లా నడిపించారు అనేది కీలకమైన ప్రశ్న. రెడ్డి హాస్టల్లో ఉంటూ ఆయన ఒక క్రీడాకారుడు, అద్భుతమైనటువంటి ఒక నటన కౌశల్యం కూడా కలిగినటువంటి వ్యక్తి. వీటన్నింటి కారణంగా ఆయన ఒక నాయకత్వ లక్షణాలు అనేవి బలంగా, ఆయన ఒక నాయకుడిగా బలమైన గుర్తింపును సాధించగలిగాడు. ఇన్ని సాధించి ఆయన హరిజన ఉద్ధరణతో ప్రారంభమై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ వైపు తిరుగుతాడు. ఈ మలుపుల వెనక ప్రభావం చూపిన అంశాలు ఏంటి అనేది నేను చాలా పుస్తకాలు చూసిన, కానీ ఎవరు కూడా దాని వెనకాల కీలకంగా ఎక్కువ రచనలు నాకు కనబడలేదు, ఎక్కువ సమాచారం కూడా నాకు కనబడలేదు. ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. రావినారాయణ రెడ్డి గారి జీవితాన్ని సమగ్రంగా మనం అధ్యయనం చేయాలి. చాలా చిన్న వయసులోనే 21, 22 సంవత్సరాల వయసులోనే హరిజనోద్ధరణ వైపు వెళ్ళాడు. ఎట్లా సాధ్యమైంది అది? అప్పటికున్న ప్రభావం చూపిన అంశాలు ఏంటి? అప్పుడు చాలా కొద్ది మంది, హైదరాబాద్ చాలా ప్రబలమైనటువంటి ఒక దళిత ఉద్యమం నడుస్తున్నటువంటి సమయం హైదరాబాద్లో. అట్లాంటి బలమైన ఒక దళిత ఉద్యమం ప్రభావమే ఉందా? గాంధేయవాదిగా కాకినాడ సదస్సులో పాల్గొనడం వల్ల ప్రభావం ఆయన పైన పడిందా? ఇట్లాంటి చాలా విషయాలు మనకి ఎక్కడ కూడా సంపూర్ణంగా రికార్డు అనేది లేదు. అవన్నింటినీ కూడా మనం రికార్డు బయటికి తేవలసినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి 48లో ఆయన చేసిన ఆయన తాపత్రయం ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటిది, ఆయన ఏమి ఉద్దేశంతో ఆయన ఒక ప్రతిపాదన పెట్టిండు అనేది ఇవాళ దినాన చాలా చాలా కీలకమైనటువంటి అంశం. నా దృష్టిలో చాలా కీలక సందర్భంలో ఆయన చాలా ప్రతిపాదనలు తెచ్చి ఆయన ఒక చరిత్రను మలుపు తిప్పే ప్రయత్నం చేసింది. ఆ మలుపు తిప్పే ప్రయత్నం చేసే దగ్గర ఆయన వ్యక్తిగతంగా ఆనాటి ఏ సామాజిక శక్తులు పరిస్థితులు ప్రభావం చూపినాయి అనేది కూడా మనకి ఇంకా లోతుగా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. హీరోయిన్ల బయోపిక్లు వస్తున్నాయి, కానీ ఇట్లాంటి రాజకీయ నాయకుల యొక్క బయోపిక్స్ మాత్రం మన దగ్గర రావట్లేదు. అది వాళ్ళకి చారిత్రక అవసరం. ఇది ఎందుకు అవసరం అంటే తెలంగాణ తన భవిష్యత్తు నిర్దేశించుకోవాలంటే ఇటువంటి నాయకులందరికీ సంబంధించిన వివరాలు వెలుగులోకి రావాలి. ఈ వివరాలను ఇంకా మనం వెలుగులోకి తేవడానికి ప్రయత్నం చేయాలని ట్రస్ట్ వారిని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.